మన్మధ వస్తాడన్న. కంబ్యాక్ మన్మధ అన్న, కంబ్యాక్ మన్మధ 2 అన్న. మన్మధ 2 రావాలన్న, కంబ్యాక్ అన్న మన్మధ. ప్రతి ఒక్కళ్ళు వద్దు సీన్ అని మొత్తుకుంటారు భయ. మామూలు మైండ్ పోయింది భయ. సినిమా చాలా డేస్ తర్వాత మన్మధ సినిమా చూడడం అనేది చాలా బాగుంటది. మా మామూలు ఏడిపించేసింది. మళ్ళీ ఇంక ఇలాంటి సినిమాలు రావాలన్న మస్తు సినిమా మామూలుగా అసలు. మనం పార్ట్ 2 తీయాలనుకుంటున్నా. మనం పార్ట్ 2 వస్తే అమ్మాయిలందరూ చిందర వందలు అయిపోతారు. సినిమా మాత్రం మామూలు లేదు భయ. అసలు మైండ్ పోయింది. అసలు అసలు సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ. అసలు మామూలు లేదు. ప్రతి ఒక్కళ్ళు వద్దు సీన్ అని మొత్తుకుంటారు భయ. మామూలు లేదు, మైండ్ పోయింది భయ. సినిమా మాత్రం నిజ జీవితానికి ఏ మాత్రం తీసుకోలేదన్న. నిజంగా బయట అమ్మాయిలందరూ ఇంతే ఉన్నారన్న. మనం ఏం చేస్తాం చెప్పు, అబ్బాయిలందరూ ఇలా బలైపోతారు. అందుకని ఇట్లాంటి మన్మధుడు ఖచ్చితంగా బయట ఒకటి పుట్టాలి. మన్మధుడు ఖచ్చితంగా ఇట్లాంటి మన్మధుడు పుట్టాలి. మన సమాజానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా వడదిల్లాలి అన్న. అప్పుడే రిలీజ్ అయిందన్న, ఊహేలన్నప్పుడు ఇప్పుడు రిలీజ్ అయిందండి. అప్పుడే మస్తు ఎంజాయ్ చేసినాము. అంటే అమ్మాయిని ఇక్కడ కించపరచకుండా ఎవరైతే అలా తప్పు చేసి మోసం చేస్తారో అబ్బాయిలని, అలాంటి అమ్మాయికే శిక్ష చేసిండు. నిజంగా పార్ట్ 2 రావాలి. ఇప్పుడు అమ్మాయిలని అమ్మతో గొలిచిండు, కానీ ఏ అమ్మాయి అయితే చెడు చేస్తుందో ఎలా చేయాలో అది చూపించిండు. ఎగ్జామ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో. సూపర్. మన అంటే యాక్చువల్లీ ఈ టైంలో రిలీజ్ చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఒక అపరిచితుడు మించి యాక్టింగ్ ఉంటది. చాలా యాక్చువల్ నేను చూసిన సినిమాల్లో ఫస్ట్ మూవీ ఇదే. చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత తన సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన నేను. నిజంగా దాంట్లో సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఆ రేంజ్ లో అప్పుడు హిట్ అయింది. సో ఇప్పుడు కూడా దానికి 2 తీస్తే బాగుంటదని నా ఒపీనియన్. పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందన్న. అందరూ వచ్చి చూడాలన్న సినిమాలో లవ్ ఉంటదన్న. ఇచ్చి పడేసిన ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్కరిని బ్రేకప్ చేస్తే మన్మధ వస్తాడన్న. కంబ్యాక్ మన్మధ అన్న, కంబ్యాక్ మన్మధ 2 అన్న. మన్మధ 2 రావాలన్న, కంబ్యాక్ అన్న మన్మధ. ఇండియన్ 2 కదన్న, మన్మధ రావాలి. ఇలాంటి సినిమాలు వస్తే మనకి ఇట్లా యూత్ ఇట్లా కొంచెం జోస్ వస్తుందన్న. అందరికీ నమస్కారం. నేను మదన్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక 20 సంవత్సరాల తర్వాత సినిమా రావడం ద్వారా నిజంగా ప్రజలు చాలా విపత్తు వచ్చింది అన్న. నిజంగా చెప్తున్నా, ఒక 1% ఒక్క సీట్ కూడా కాలేదు థియేటర్, సుదర్శన్ థియేటర్ ఒక్క సీట్ కాలేదు. 20 సంవత్సరాలు వచ్చే సినిమా, నాకు 5 సంవత్సరాలు వచ్చే సినిమా కాదు, 20 సంవత్సరాలకు వచ్చే సినిమా ఇప్పుడు ఇంత పబ్లిక్ ఏందో అర్థం కావడం. నిజంగా నాకు కొంచెం చూస్తుంటే ఏడుపు వచ్చింది. అలా అంటే తట్టుకోలేకపోయినా. అంటే ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి నచ్చితే ప్రేమించండి, నచ్చితే నచ్చదని చెప్పండి, నచ్చకపోతే నచ్చదని చెప్పండి. కానీ నచ్చినా నచ్చకపోయి నటించడం ఎందుకు అనేది సినిమాలో బాగా చూపించారన్న. అంటే నాకు లిటరల్ గా నాకు ఏడుపు వచ్చాను. అంటే నా ఎక్స్ గుర్తొచ్చారు. ఏంటి అమ్మాయి అంటే ఇట్లా ఉంటారు అన్న ఫీలింగ్ వచ్చాను నిజంగా. అంటే ఒక అమ్మ చనిపోతే చనిపోయిన వ్యక్తి, ఒక తండ్రి చనిపోతే చనిపోయిన వ్యక్తి, ఒక అమ్మాయి మోసం చేస్తే ఉరి చేస్తే సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు ఈ రోజులలో. నిజంగా మంచి క్లియర్ చూపించాడు నిజంగా. సో నిజంగా సింబు హీరో చాలా బాగా చేశాడన్న. ఏజే మురుగన్ డైరెక్టర్ చేసిన సినిమా. సో నిజంగా జ్యోతిక మ్యామ్ అయితే చివి పడేసింది, సింధు మ్యామ్ కానీ. సో 20 సంవత్సరాలతో వచ్చే సినిమా కాబట్టి నిజంగా మార్పుతే అసలు చెప్తారా. ఒక్కొక్కరైతే నిజంగా టన్ను పేపర్ తీసుకొచ్చారు అన్న, చింపి పడేస్తాడు. నిజంగా హార్ట్ బెల్ట్ అయిపోయి నిజంగా మదన్ నిజంగా పార్ట్ 2 రావాలి. దాదాపు ప్రతి ఒక్క చూడాలని మనకు కూడా నిజంగా చాలా బాగా నచ్చింది.